వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు దర్శనం టోకెన్లు ఇచ్చేందుకు అవసరమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు మంజూరు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో 8 దర్శన టికెట్ల మంజూరు కేంద్రాలను అదేవిధంగా తిరుమల ఒక కౌంటర్ను ఏర్పాటు 9వ తేదీ గురువారం ఉదయం 5 గంటల నుండి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన శ్రీవారి దర్శన టోకెన్లను టీటీడీ మంజూరు చేయనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా పోలీస్ ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. వీఐపీలకు సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సందర్భంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించిన టోకెన్స్ని ఈరోజు తిరుపతిలో 8 కౌంటర్స్లోను, తిరుమలలో 1 కౌంటర్లోను రేపు ఉదయం అంటే 9వ తారీఖు ఉదయం 5 గంటల నుండి వీరికి ఈ టోకెన్స్ని సప్లై చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆ ప్రాంతాలలో క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది, లైటింగు, ప్రాపర్ బ్యారికేడింగు. మా సాధారణ భక్తులు ఎవరు వచ్చినా వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సునాయాసంగా టికెట్లు తీసుకొని పైకి వెళ్ళే విధంగా వీటిని అన్ని రకాల తగిన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులకు ఒకటే విజ్ఞప్తి, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు కాబట్టి పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోకెన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు రేపు ఉదయం 5 గంటలకి ఇస్తామని చెప్పడం జరిగింది. డిపెండ్ అపాన్ ద రష్ విల్ టేక్ డెసిషన్. ఆల్రెడీ ఇప్పటికే వచ్చి కౌంటర్స్ దగ్గర చాలామంది ఉంటున్నారు. ఎండకి రాకుంటే మంచిది, ఎండ అది ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈవినింగ్ వరకు హోల్డ్ చేసి ఆ తర్వాత క్యూ లైన్లో తీసుకోవడం జరుగుతుంది. భద్రతాపరంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. బీడీ టీమ్స్ కానీ, ఆర్ఓపీస్ కానీ ఇవన్నీ కూడా. అండ్ వస్తున్న వీఐపీస్, తిరుపతికి వస్తున్న అనేక రకాల కేటగిరైజ్డ్ వీఐపీస్ కానీ లేదా సాధారణ భక్తులు కానీ తిరుమలలో కూడా అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3,000 మంది పోలీస్ ఫోర్స్ని వాడుతూ కింద ఒక 1,200 పైన 2,000 దాదాపు 1,800 ఫోర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా తిరుమలలో ఈ వీఐపీస్కి సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధారణ భక్తులు కేటాయించిన టోకెన్స్ కేవలం టోకెన్స్ ఉన్నవారే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం రాబోయే 2-3 రోజులు ఉంటుంది కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు కేటాయించిన గేట్ల ద్వారానే వారిని ఎంటర్ అవ్వమని తెలుపుతూ, అదేవిధంగా వచ్చే వీఐపీస్కి ఇంతకు ముందు మాదిరి ఒకే దగ్గర నుండి లోపలికి వెళ్ళడం, అందరూ ఒకే ప్రాంతం నుండి బయటకు వచ్చి పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఈసారి వారికి ఇచ్చిన టికెట్ యొక్క మీదే పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి, ఏ గేట్ నుండి అలైట్ అవ్వాలి, ఏ గేట్ దగ్గర వెహికల్ ఫస్ట్ వాళ్ళు దిగుతారు, ఎక్కడి నుండి ఎగ్జిట్ అవుతారు, వారికి పార్కింగ్ ఎక్కడ ఉంది, తరువాత వారు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెహికల్ని బోర్డు అవ్వాలి, ఇవన్నీ కూడా సమాచారం ఇస్తూ ఈవెన్ క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల ఇది ఇన్ అండ్ ఎంట్రీని డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, విజిలెన్స్ సిబ్బంది, పోలీసు వారు అందరం కలిసి చాలాసార్లు ఇదంతా వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చే భక్తులు, వీఐపీలు కూడా సహకరించి ఈ మంచి వాతావరణంలో వైకుంఠ ఏకాదశిని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం.